నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్. ముఖ్యంగా ఇటీవల ఏదైతే జాగృతి కార్యాలయంలో కవిత, ఎమ్మెల్సీ కవిత అధికారులను కూడా సంబరాలు చేసుకున్నారు. ఏది 42% సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినటువంటి విషయంలో కూడా సంబరాలు చేసుకున్నది. ఆ సంబరాలకు సంబంధించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. మీకు మంచం పొత్తుందా, కంచం పొత్తుందా ఏంది అని కొన్ని వ్యాఖ్యలు చేస్తే, నిన్న తెలంగాణ జాగృతికి సంబంధించి కొంతమంది నాయకులు సుమారుగా 50 మంది వచ్చినట్టుగా అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా క్యూ న్యూస్ పైన, ఆఫీస్ పైన కూడా దాడి చేశారు. కొంతమంది ప్రజలు ఎవరైతే బాధలు చెప్పుకుందామని తీన్మార్ మల్లన్న దగ్గరికి వస్తే వాళ్ళ మీద కూడా దాడి చేసినట్టుగానైతే వారైతే మామూలుగా వివిధ సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క పరిస్థితి ఎక్కువ అవడం వల్ల కూడా గన్మెన్లు కాల్పులు చేశారు. అదేవిధంగా ఈ విషయం గురించి సీఎం కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు, కేటీఆర్ కేసీఆర్ తోనైతే వాళ్ళు భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. ఏం మాట్లాడుకున్నారు, ఏంటిది పరిస్థితి అనేది చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం, కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ, ఎమ్మెల్సీ కవిత మల్లన్న ఇష్యూలో సమాలోచనలు, తాజా పరిణామాలపై కీలక చర్చ. తెలంగాణలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్న వారిపై తీవ్ర చర్చ నడుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇది తీవ్ర ప్రకంపనలు రేపుతున్న మల్లన్న వర్సెస్ కవిత ఇష్యూ పొలిటికల్ హీట్ మారింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు. నందినగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, కవిత అనుచర దాడి ఘటన పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఇప్పటికీ సైలెంట్ గా ఉంది. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కానీ, మల్లన్న కార్యాలయంపై కవిత అనుచరులు దాడి చేసిన అంశంపై కానీ బీఆర్ఎస్ స్పందించలేదు. ఇటీవల బీఆర్ఎస్ తో కవితకు పొసగడం లేదని చర్చ కూడా జరుగుతుంది. అందువల్లే కవిత విషయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ తో హరీష్ రావు, కేటీఆర్ భేటీ ఆసక్తిగా మారింది. మల్లన్న వర్సెస్ కవిత విషయంలో పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నది ఉత్కంఠగా రేపుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ విషయంలో కానీ ఇప్పటికంటే మామూలుగా నిన్న జరిగింది సంఘటన, ఆ విషయంలో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్ననే స్పందిస్తే బాగుండు, కానీ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కవితను దూరం పెడుతుందా? నిజంగానే కవితకును కేటీఆర్ కు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? మరి కవితను పార్టీలో ఎదగకుండా చేయాలని మరి కేటీఆర్ చూస్తున్నాడు అనేటువంటి కొన్ని గుసగుసలు అయితే మనకు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా ఇలాంటి పేపర్, మామూలుగా దిశ కానీ అందులో మెయిన్ స్ట్రీమ్ పేపర్లో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ పేపర్లో కూడా మనకైతే పెద్ద పెద్ద పేపర్లలో కూడా ఆ యొక్క కవిత, అదేవిధంగా మల్లన్న గురించి పెద్ద పెద్ద బ్యానర్లు ఫ్రంట్ పేజీలనే రావడం జరిగింది. కానీ నమస్తే తెలంగాణ పేపర్లో ఫ్రంట్ పేజీలో కాకుండా ఏదో వెనుక పేపర్లలో వేయడం జరిగింది. మరి అంటే ఈ విషయంలో కూడా ఆ పేపర్ కూడా మరి మాకు సపోర్ట్ చేస్తలేదా అనేటువంటి పరిస్థితి కూడా మనకు వచ్చింది. అన్ని పేపర్లలో వీళ్ళ ఐటమ్ అంతా బ్యానర్ ఐటమ్ ఉన్నది. కానీ ఈ పరిస్థితి వచ్చే వరకు ఈ కవిత విషయంలో కూడా మరి పార్టీతో పాటు పేపర్ కూడా సపోర్ట్ చేయడం లేదా అనేటువంటి ఉద్దేశం కూడా మనకైతే బహిరంగంగానే కనిపిస్తా ఉన్నది ఆ పరిస్థితి. మరి ఎందుకు మరి ఇట్లా జరుగుతుంది? మరి కేసీఆర్ గారు వీళ్ళని ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి, బుద్ధి చెప్పి, బుజ్జగించి ఏదో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్న ఒక వైపు, చెల్లో వైపు, ఆ కేసీఆర్ వైపు ఉంటే కథ నడవదు కదా. ఎందుకంటే ఇప్పటికే దెబ్బపడ్డారు. ఎందుకంటే ఈ పార్టీలో కొన్ని ఏకాభిప్రాయ నిర్ణయాల వల్ల పార్టీ అనేది దెబ్బతిన్నది. ఇంకా కూడా ఆ రజతోత్సవ సభతోటి ఒక హైపుకు వచ్చింది సభ, అంటే పార్టీ అనేది మంచి హైపుకు వచ్చింది. మళ్ళా చూస్తే ఇప్పుడు డీలా పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఏది ఏమైనా కూడా అంటే కేసీఆర్ కు తెలుసు ఇవన్నీ విషయాలు. ఎవరు మంచిగా మాట్లాడిండు, ఎవరు ఇట్లా మాట్లాడిండు, తీన్మార్ మల్లన్న విషయంలో, కవిత విషయంలో కేసీఆర్ తెలుసు. అందుకే ఆ విషయంలో వీళ్ళను పిలువని వాళ్ళు పోతారా? పోరు కదా. సో పోయి మరి మాట్లాడింది, ఏంటి పరిస్థితి, గిట్లా ఉంది గట్లా ఉంది అని పరిస్థితి. ఎందుకంటే బిడ్డ కదా, బిడ్డ కాబట్టి సరే ఇట్లా జరుగుతుంది, ఏం చేద్దాం అనేటువంటి విషయాలు కూడా కేసీఆర్ చర్చిస్తున్నాడు. చర్చించడం లేదనేటువంటి ప్రసక్తి లేదు. సైలెంట్ గా ఉన్న కొద్దీ ఏదో ఒకటి బాంబు వేల్చేటువంటి పరిస్థితి ఉంటది. ఇదే విషయంలో కూడా సైలెంట్ గా ఉంటున్నాడు. కానీ ఏం బాంబు వేలుస్తాడని కూడా ఆసక్తిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ మరి ఇంకా అందరినీ కలుపుకొని పోతే బాగుంటుంది. మరి ఇట్లా వాళ్ళ బిడ్డను అంటే కవితను మరి పార్టీకి మరి దూరం చేస్తున్నారు. సంథింగ్ అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉందా లేదా అనేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సో జాగృతి అయితే బలోపేతం చేస్తుంది, పార్టీ కూడా పెట్టేటువంటి అవకాశం ఉందని కూడా ఒక
రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తా ఉంది. సో చూద్దాం మరి ఈ కవిత వర్సెస్ మల్లన్న విషయంలో మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు.